నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. దాతృత్వ గుణం అలవర్చుకున్న ఈ నిరుపేద చిన్నారులు వేసవి సెలవుల్లో నిమ్మరసం, మజ్జిగ ఇచ్చి దాహార్తిని తీర్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. స్థానిక గాంధీనగర్కు చెందిన విశ్వశాంతి స్కూల్ 3, 4, 5, 6 తరగతుల చిన్నారులకు తమ వీధిలో రోడ్డు వెంట కర్రలతో ఓ చిన్న పందిరడ ఏర్పాటు చేసి దానిపై పట్టాలు కప్పారు. తమ వద్ద గల ప్యాకెట్ మనీతో బుధవారం పెరుగు కొనుగోలు చేసి దానితో మజ్జిగ తయారు చేశారు. ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకుని బుధవారం అటుగా వెళ్లే పారిశుధ్య కార్మికులు పాదచారులకు మధ్యాహ్నం వేళ మజ్జిగ అందజేసి దాహార్తిని తీర్చారు. చిన్నారుల దాతృత్వాన్ని గుర్తించి వారిని అభినందిస్తూ విశ్వశాంతి పాఠశాల ప్రిన్సిపల్ పసుపులెట్టి నాగేశ్వరరావు సత్యనారాయణ కొంత విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తంతో నిమ్మకాయల రసం తయారు చేసి గురువారం మధ్యాహ్నం అటుగా వెళ్లే వారి దాహార్తిని తీర్చారు. మీకు ఈ ఆలోచన ఎందుకు కలిగింది అని కొందరు అడగ్గా గత ఏడాది గోదావరి మున్నేరు వరద బాధితులకు పాఠశాలలో తమ తోటి విద్యార్థులతో కలిసి బియ్యం, డబ్బులు అందచేయడం జరిగిందని ఆ స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో చిన్నారులు కృతిక్, వర్ధిని, అజయ్, సంజయ్, గ్రీనా, వర్షిని, హర్షిని, సారిక, విశ్వశాంతి టీచర్ మణి పాల్గొన్నారు. ఇవాళ ఎండ బాగున్నట్టయితే మీ పని ఇంకా బాగుండేది. నిన్న బాగుంది. నిన్న పెడితే మంచిది పెట్టారా? మరి మీకు ఏమేమి వస్తున్నాయి ఈ డబ్బులు? అవునా? డబ్బు మంచి ఆలోచనరా పిల్లలది. మంచిదే. ఇప్పటి నుంచి ఇట్లాంటి పనులు అలవాటు అయితే ఒకటి మళ్ళీ ఎక్కువ చేయవాల్సింది. మరి ఇబ్బంది పిల్లలైనా కూడా మీకు మంచి ఆలోచన వచ్చింది. ఇవాళ ఎండ బాగున్నట్టయితే మీ పని ఇంకా బాగుండేది. నిన్న బాగుంది. నిన్న పెడితే మంచిది పెట్టారా? మరి మీకు ఏమేమి వస్తున్నాయి ఈ డబ్బులు? అవునా? డబ్బు మంచి ఆలోచనరా పిల్లలది. మంచిదే. ఇప్పటి నుంచి ఇట్లాంటి పనులు అలవాటు అయితే ఒకటి మళ్ళీ ఎక్కువ చేయవాల్సింది. మరి ఇబ్బంది మంచి ఆలోచన. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిన్నేమో మా పాకెట్ మనీతో చేసినాం, ఈరోజు మా ప్రిన్సిపల్ సార్ వచ్చి హెల్ప్ చేశారు. మంచి పని చేస్తున్నారు. నేనా? చాలా బాగుంది. థ్యాంక్స్ రా, వెరీ గుడ్. కొంచెం నాకు మధ్య థ్యాంక్స్ అమ్మా, బాగున్నాయి. ఏ స్కూల్ మీరు? మంచి పని చేస్తున్నారు నా.